హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. తెలుగు రుచికి స్వాగతం. ఈరోజు వీడియోలో చిట్టిముత్యాలతో చికెన్ పులావ్ తయారు చేసుకుందామండి. ఇప్పటి వరకు మీరు చిట్టిముత్యాల చికెన్ బిర్యానీ కానీ పులావ్ కానీ తినకపోతే ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయాలన్నమాట. అంత బాగుంటుంది. ఇది తమిళనాడు స్పెషల్ రెసిపీ. చిట్టిముత్యాలని చిన్న చిన్నగా ఉండే బిర్యానీ రైస్ అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను అమెజాన్లో తెప్పించానండి seeraga samba రైస్ అని, ట్రెడిషనల్ తమిళనాడు రైస్ అనమాట. అవి 1/2 kg, అలాగే 1/2 kg చికెన్ రెండు ఈక్వల్గా తీసుకున్నాను. ఇప్పుడు 4-5 పచ్చిమిరపకాయలు, అలాగే అందులో 2 టమాటాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ రెసిపీ మొత్తం మా హస్బెండ్ ఓన్గా చేశారనమాట, తనకి నచ్చినట్టుగా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత 7-8 చిన్న ఉల్లిపాయలు తీసుకొని వాటిని కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా షాలెట్స్ అంటారు కదా, అవి లేకపోతే మామూలు ఉల్లిపాయలు కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక పేస్ట్ అనమాట, పుదీనా కొత్తిమీర శుభ్రంగా కడిగేసి అది ఇది ఈక్వల్గా, అంటే గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర వేసి కొంచెం వాటర్ పోసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం రైస్ని ఒక గ్లాస్తో కొలుచుకోవాలి, ఎందుకంటే వాటర్ పోయడానికి అనమాట. ఇక్కడ నేను ఈ గ్లాస్తో కొలిచాను, ఈ గ్లాస్తో 2 గ్లాసులు అయిందండి. సో మనం 4 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. చూస్తారు కదా, చిట్టిముత్యాలు అంటే ఇలా ఉంటాయి, చిన్నగా ఉంటాయి అనమాట. మనం సోనా మసూరి బియ్యం కంటే చాలా చిన్నగా అనిపిస్తాయి. చాలా టేస్టీగా ఉందండి, మాకైతే సూపర్గా నచ్చేసింది. ఆ ఫ్లేవర్కే మేము ఫ్లాట్ అయిపోయామన్నమాట. ఇది ఫస్ట్ టైం మేము తినడం, అందుకని అంత బాగా నచ్చేసింది. ఈ రైస్ని శుభ్రంగా కడిగేసి మనం నీళ్ళు ఉంచేసి పెట్టుకోవాలి. నానబెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ నానబెడితే ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవచ్చు. ఈ రెసిపీ నేను హార్డ్ అనడైజ్డ్ కడాయిలో తీస్తున్నానండి. దీని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. కడాయి వేడైన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత మీ దగ్గర ఏ మసాలాలు ఉంటే బిర్యానీవి అవన్నీ వేసుకోండి. ఇవి అని ఏం చెప్పనండి, మీకు అందరికీ తెలుసు కదా, బిర్యానీ హోల్ మసాలా వేసుకోండి. ఇప్పుడు అందులో 2-3 బిర్యానీ ఆకులు వేసుకుని వేయించుకోవాలి. అలాగే కొంచెం క్రష్గా, అంటే కొంచెం కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న మిరియాలు 5-6 వేసుకోండి. అలాగే 2 రెబ్బల కరివేపాకు వేయండి. ఈ మిశ్రమం కొంచెం వేయించి అందులో దాల్చిన చెక్కలు, లవంగాలు, మరాఠీ మొగ్గలు వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక ఉల్లిపాయని పొడుగ్గా కట్ చేసి వేసుకున్న దాన్ని బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ కొంచెం వేగాలన్నమాట. దాంతోపాటుగా మనం చిన్న ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేసి చక్కగా వేయించుకోవాలి. ఈ హార్డ్ అనడైజ్ కడాయి ఎప్పుడు మీడియం నుండి లో ఫ్లేమ్లో మాత్రమే వండుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే కొంచెం అడుగంటుతుంది. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఫస్ట్ టమాటా పేస్ట్ వేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో 2 టీ స్పూన్ల కారం వేయాలి. కారం, ఉప్పు, మసాలాలు మీ రుచిని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. బిర్యానీ పులావ్లో పసుపు వేస్తే మంచి కలర్ వస్తుందండి, ఎప్పుడు స్కిప్ చేయకండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పొడి వేయండి. బిర్యానీ మసాలా పొడి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఆ తర్వాత 100 గ్రాముల వరకు పెరుగు వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు పులావ్కి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న 1/2 kg చికెన్ ముక్కలు వేసుకోవాలి. చికెన్ కొంచెం ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చండి. ఈ చికెన్ని మనం 10-15 నిమిషాలు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, నూనె పైకి తేలుతుంది కదా, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఆల్మోస్ట్ చికెన్ అంతా ఉడికిపోవాలన్నమాట. ఇలా ఉడికేటప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర పేస్ట్ వేసి మరొక 2-3 నిమిషాలు బాగా వేయించుకోవాలి. మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. చికెన్ ఒకసారి చెక్ చేయాలన్నమాట. చికెన్ పీస్ మనకి ఉడికిందో లేదో తెలుస్తుంది కదా, అది బాగా ఉడికిన తర్వాత మాత్రమే మనం ఆల్రెడీ వాష్ చేసి పక్కన పెట్టుకున్న బియ్యం వేసేసేయాలి. చిట్టిముత్యాల బియ్యం వాడుతున్నాం ఇక్కడ. మీరు తప్పకుండా ఒకసారి టేస్ట్ చేయాల్సిన బియ్యంతో చేసిన పులావ్ అండి ఇది. చిట్టిముత్యాల బియ్యం వేసిన తర్వాత ఒకసారి కలిపేసి అందులో డబుల్ వాటర్, అంటే 4 గ్లాసులు వాటర్ పోయాలి. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ పోసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 15-20 నిమిషాలు ఉడికించుకుంటే
చక్కగా ఉడికిపోతుంది. చూసారు కదా, మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. అలాగే ఆఖరిగా 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. దీన్ని రైతాతో సర్వ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇంతవరకు చిట్టి ముత్యాలు రైస్తో చేసిన పులావ్ కానీ బిర్యానీ కానీ తినపోతే ఖచ్చితంగా ఫ్లాట్ అవుతారండి, అంత బాగుంటుందన్నమాట. మేము కూడా ఇదే ఫస్ట్ టైం తింటున్నాం. సో ఫ్రెండ్స్, నేను అందుకే బాగా రికమెండ్ చేస్తున్నాను. మీరు కూడా ఆన్లైన్ ఎక్కడైనా తెప్పించుకొని టేస్ట్ చేయండి, చాలా చాలా బాగుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.